శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. రామాయణం అందించే విజ్ఞానంలో ఈరోజు ఒక విశేషమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. కిష్కింధకాండలో హనుమత్ రామ ప్రథమ సమాగమ అనే 3వ సర్గ. మనం ఈ సమకాలీన సమయంలో ముఖ్యంగా వాక్చాతుర్యం, వాక్పటిమ, సంభాషణ కౌశలం, కమ్యూనికేషన్ స్కిల్స్గా ఏవైతే గొప్పగా చెప్పుకుంటున్నామో అది ఏ శాస్త్రము అందించలేనంతగా రామాయణం అందించింది అని రుజువు చేయడంలో అతిశయోక్తి లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు సమ్మతిస్తారని అనుకుంటున్నాను. హనుమంతుల వారు రామలక్ష్మణులు చూస్తూనే వీరు చాలా మంచివారు, గొప్పవారు, క్షత్రియులు, ఏదో కారణంతో ఈ వేషాల్లో ఇక్కడ సంచరిస్తున్నారు అన్నారు. కానీ సుగ్రీవుడేమంటే అన్న భయంతో ఎవరిని చూసినా నన్ను చంపడానికి వస్తున్నాడు అన్న భావనతో ఉంది. ఎందుకంటే పాపం తరిమి కొట్టాడండి. అంతగా ఎవరైనా మనల్ని బాధిస్తే ఏది చూసినా మనకు భయంగానే ఉంటుంది. సో సుగ్రీవుల వారిని మనము జడ్జ్ అంటే తక్కువగా అంచనా వేయకూడదు. కానీ వారున్న పరిస్థితికి స్వానుభవం ఎప్పుడైనా కూడా మనల్ని ఆ విధంగా ఆలోచింపజేస్తుంది. కానీ హనుమంతుల వారు ఏమన్నారంటే, మీరు భయపడకండి, ఎందుకంటే సుగ్రీవునికి మంత్రిగా ఆయన బాగోగులు చూసే బాధ్యతలో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి వారితో మాట్లాడి విషయం తెలుసుకుని వస్తాను అని వెళ్ళారు. వెళ్ళిన హనుమంతుల వారు ఎవరినైనా కొత్తగా వెళ్ళి పలకరించాలి అంటే దానికి తగిన వేషధారణలో వెళ్ళాలి. కాబట్టి కపిరూపం పరిత్యజ్య భిక్షురూపం తథో బేజే షఠబుద్ధి తయా కపిహి, వాళ్లను పరిశీలించి తెలుసుకొని రావాలి అని వెళ్ళాడంట. అందుకనే మనం ఎవరితో అయినా మాట్లాడాలి, కొత్త వారితో సంభాషణ అంటే దానికి తగిన విధంగా ఆ వ్యవహారానికి తగిన వేష భాషలు భూషణాలు అవసరం. కార్యాలయానికి వెళితే అక్కడ ఎలా, మనం వ్యవహారంలో వేరే ఏదైనా మిత్ర బాంధవులతో వెళ్ళాలి అంటే మీకు సముచితమైన వేషం అవసరం అన్న విజ్ఞానాన్ని కూడా హనుమంతుల వారు ఇక్కడ ప్రత్యేకంగా సూచిస్తారు. వెళుతూనే వాళ్ళను మీట్ అండ్ గ్రీట్, వెళుతూనే వాళ్ళతో సముచితంగా వారిని నమస్కారాదులు చేసి, అయ్యా మీరెవరు? రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ, చూడడానికి రాజులాగా ఉన్నారు, మీ దేహదారుఢ్యం చూస్తే, ఎందుకంటే దేవత భూమికి దిగి వస్తే ఎలా ఉంటారు అంటే 8 అడుగులు ఉంటారండి అని సాముద్రిక శాస్త్రం అంటోంది. షణ్ణవత్యంగుళీ దేహ యః పుమాన్సః దివౌకసః, అలా ఉన్నారయ్యా, దేవతే దిగి వచ్చినట్టున్నారు. మీ విల్లంబులు చూస్తే క్షాత్రం ఉట్టిపడుతోంది అంటే ఊరికే ఒక బాణాన్ని చూసి దాని శక్తులు అంటే ఎన్ని బద్దలతో చేశారు అన్న విశేషమైన పరిజ్ఞానం రాముడిది ఎంత, అర్జునుడిది ఎలా ఉంది, శివధనుస్సు ఎలా ఉంది, ఒక్కొక్క ధనుస్సు పరశురామ ధనుస్సు ఎలా ఉంది, విష్ణుచాపం శివచాపం అని విశేషంగా వాటిని చూస్తూనే వాటి శక్తి యుక్తులు. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్లో చూస్తే ఆ బ్యాట్ను, మేము చిన్నప్పుడు హాకీ ఆడేటప్పుడు చూస్తే ఆ బ్యాట్ను చూసే వాడి కౌశలం ఎలా ఉంటుందో చెప్పగలరు. కాబట్టి వీళ్ళ ధనుర్బాణాలు చూసి వారు ఏ విధమైన శక్తియుక్తులు కలవారు అని అంచనా వేసి వారి సమక్షంలో ప్రకృతి ఎలా స్పందిస్తోంది, త్రాసయంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః అని పశుపక్షాది ఇంగిత జ్ఞానం గల హనుమంతుల వారు వారి సమక్షంలో సహజ వైరాన్ని మరిచిపోయి పశుపక్షాదులు ఎలా ఉన్నాయి అంటే ఒక మహానాయకుడి ముఖ్య లక్షణం. మనం వ్యావహారికంగా చూసినా కూడా పరస్పర విరుద్ధ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అంటే నా లాభం, పరస్పర వైరుధ్య లబ్ధి పొందే వాళ్ళు మీతో కలిసి పనిచేసిన ఒక తాటి మీద వాళ్ళని తీసుకొని వచ్చి ఒక
సంస్థ అయినా, ఒక సమాజాన్నైనా ముందుకు నడిపించగలిగేదే నిజమైన నాయకత్వం. ఆ నిజమైన నాయకత్వం రామలక్ష్మణులలో పశుపక్షాది ఇంగిత జ్ఞానం ద్వారా గ్రహించిన హనుమంతుల వారిని చూసి రాముడు ఆస్వాదిస్తున్నాడండి. రాముడు ఎప్పుడూ హనుమంతుడు మాట్లాడితే విని దానికి భాష్యం చెప్పాలి అనుకుంటారట. అందుకనే మనం ఒక శ్లోకంలో విశేషంగా వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంఠపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అందుకనే మనము ఇటువంటి గొప్ప వాక్చతురత, శబ్ద విజ్ఞానం కలిగిన హనుమంతుని పూజిస్తే మనం ఏమంటున్నాము? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. మనము హనుమాన్ చాలీస తీసుకుంటే జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, ఆ జ్ఞానసాగరుడు గుణసాగరుడు అయిన హనుమంతుల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అటువంటి జ్ఞాన గుణసాగరుణ్ణి గుర్తించడం కూడా చాలా గొప్ప నాయకత్వ లక్షణం, గొప్ప విజ్ఞానం. అంత విజ్ఞానం ఉంటే కానీ మనం గుర్తించడానికి అసమర్థులం. కానీ గుర్తించిన రాముల వారు లక్ష్మణునితో చూసి అన్న వాక్యాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఒక్క వాక్యాన్ని ఎదుటివారు మాట్లాడితే మాట్లాడకుండా ఉన్నా కూడా మనం వారి జ్ఞానాన్ని పరిశీలించవచ్చు.